నిజం తెలుసుకొని కాశీ చంప పగలగొట్టిన దీప. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథ కార్తీక్ని అడుగుతూ ఉంటాడు, ఏమైంది కార్తీక్, అసలు బావ ఫుడ్ పాయిజన్ చేయడం ఏంటి, అరెస్ట్ అవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, ఇదంతా కాశీ మూలంగానే జరిగింది మావయ్య అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని దశరథ షాక్ అయిపోతూ, కాశీ మూలంగా జరిగిందా, ఎందుకని, అసలు కాశీ ఎందుకు అలా చేశాడు అని అడుగుతూ ఉంటే అప్పుడే దీప కార్తీక్ దశరథ మాటల్ని వినేస్తుంది. ఇక వినేసి అంటూ ఉంటుంది, అంటే కాశీయే మావయ్య గారిని ఇరికించాడా, ఏమైంది కాశీకి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే చెప్పేస్తాడు, మావయ్య తనని పిఏగా పెట్టుకొని తన చేత చాకిరీ చేస్తున్నాడని తన మనసులోనే ఏదో తెలియని కక్షని పెంచుకున్నాడు. ఓ బాధ్యత తెలుస్తుందని మావయ్య ఆలోచిస్తే ఆ బాధ్యతని అసలు తనేమో తన మీద భారంగా వేసుకొని చివరికి నాన్నని సీఈఓ పదవి నుంచి తప్పించాలని కాశీ అనుకొని ఈ కుట్ర చేశాడు. నాన్న అన్న మాటలు అన్నీ కూడా రికార్డ్ చేయకుండా కొన్ని మాత్రమే రికార్డ్ చేసి పోలీసుల ముందు అవే సాక్ష్యాలుగా పెట్టాడు. ఫుడ్ పాయిజన్ అవ్వడం మొత్తం కూడా తెలుసు, అయినా సరే ఆ ఫుడ్ని పాడేయకుండా పంచేయమన్నారు అంటూ అక్కడ తప్పుడు సాక్ష్యాన్ని చెప్పాడు అని కాశీ గురించి మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు దశరథకి. అప్పుడే కదా అది విన్న దీప చాలా కోపంగా కాశీ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక కాశీ దీపని రావడం చూసి, ఏంటక్క ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే దీప అయితే కాశీ చంప పగలగొట్టి, అసలు నీకు బుద్ధుందా, దేవుడు లాంటి మావయ్య గారి మీద నువ్వు నిందలు వేసి జైలు పాలు చేస్తావా, ఎందుకు ఇలా చేసావు, నీకు ఎవరి బుద్ధిని పుట్టించారు అని నిలదీస్తూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఆ మాట విని కాశీ అయితే, అది నన్ను పిఏగా చేసుకొని ఒక పని వాళ్ళ చూస్తున్నాడు అని అంటూ ఉంటే, నిన్ను పని వాళ్ళ చూడడం లేదు, ప్రయోజకుడిని చెయ్యాలనుకున్నారు, నీకు ఆ మాత్రం తెలియడం లేదా అని దీప అయితే అంటూ ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, మరి దీపకి జ్యోత్స్నాని ఇదంతా చేయించిందని కాశీ నిజం చెప్పేస్తాడా, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.